నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ అడ్వైజర్ ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చక్రవర్తి గారు. నమస్తే సార్. చక్రవర్తి గారు, స్టాక్ మార్కెట్లో ఇండెక్స్ అంటే ఏమిటి? సో బిగినర్స్కి ఇండెక్స్ గురించి ఏం చెప్తారు? ఇక్కడ యాక్చువల్గా చాలామంది స్టాక్ మార్కెట్ సంబంధించింది నిఫ్టీ అంటే ఇండెక్స్ అనుకుంటుంటారు. అసలు ఇండెక్స్ అంటే ఏంటో ఒక ముక్కలో చెప్తా వినండి. స్టాక్ మార్కెట్ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ కంట్రీ ఎకానమిక్ కండిషన్స్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయి అంటే వాట్ ఇస్ దట్? ఎంటైర్ ఎకానమీ ఇట్స్ రిప్రజెంట్స్. ఎకానమీ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో అనేది స్టాక్ మార్కెట్ రిప్రజెంట్స్. ఒక సూచిక. సో ఈ స్టాక్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా ఎలా తెలుసుకుంటాం? స్టాక్ మార్కెట్ పెరుగుతుంటే మనం ఏమంటున్నాము? ఇండియన్ ఎకానమీ అప్ ట్రెండ్లో ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. ఇట్ రిప్రజెంట్స్ ది ఎకానమీ. స్టాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంటే ఇట్స్ రిప్రజెంట్ ది ఇండియన్ ఎకానమీ డౌన్ ట్రెండ్లో ఉందని చెప్తాం జనరల్గా. ఈ స్టాక్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్ అంటే పెరుగుతుందా, తగ్గుతుందా అనేది ఎలా చెప్తామంటే, యాక్చువల్గా నిఫ్టీలో 900 అండ్ స్టాక్స్ ఉన్నాయి. నిఫ్టీలో 1900 చిల్లర స్టాక్స్ ఉన్నాయి. 1900 1900 చిల్లర స్టాక్స్ ఉన్నాయి. 1900 స్టాక్స్ ఉన్నాయి. అదే బిఎస్సిలో వచ్చేసరికి మీకు 5000 చిల్లర కంపెనీలు ఉన్నాయి. మొత్తం కలిపితే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కలిపితే 7000 చిల్లర కంపెనీలు ఉన్నాయి. అంటే లిస్టెడ్ కంపెనీస్. అంటే ట్రేడ్ అవటానికి లిస్టెడ్ కంపెనీస్ అంటే చాలామందికి తెలియదేమో, ఒక ముక్కలు చెబుతా. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనేటిది ట్రేడ్ అవటానికి నేషనల్ స్టాక్స్లో పర్మిటెడ్. అంటే నేషనల్ స్టాక్స్లో ఆ స్టాక్ ట్రేడ్ అవటానికి పర్మిషన్ తీసుకుంటా. అంటే వాళ్ళు కొంత లిస్టెడ్ ఛార్జెస్ కడతారు. అవి నేషనల్ స్టాక్స్లో లిస్ట్ అవుతాయి. అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్, దీస్ ఆర్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్. అంతే, ప్లాట్ఫామ్స్, జస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. మనం ఎర్రగడ్డలో కూరగాయలు ఎట్ట కొనుక్కుంటాము, అది కూరగాయల మార్కెట్. ఇక్కడ స్టాక్స్ కొనుక్కుంటాం. ఇక్కడ ఇట్స్ ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్. అక్కడ ఈ స్టాక్స్ లిస్ట్ అవుతాయి. అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పర్మిటెడ్ టు ట్రేడ్ పర్టికులర్ స్టాక్స్ దో స్టాక్ ఎక్స్చేంజెస్. అక్కడ అమ్మబడతాయి. కొనుక్కోవటానికి అమ్ముకోవటానికి పర్మిటెడ్. లేమన్ లాంగ్వేజ్ అమ్మబడతాయి పర్మిటెడ్ స్టాక్స్. అలా 7000 ఆడ ఉన్నాయి. ఈ 7000 స్టాక్స్ పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? డే టు డే పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేయలేంగా. 7000 స్టాక్స్ మొత్తం 2 స్టాక్ ఎక్స్చేంజ్ మీద కలిపి ఈ పెరుగుతుందా, మొత్తం స్టాక్ ఎక్స్చేంజ్ మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా గమనించడం చాలా కష్టం. డే టు పెర్ఫార్మెన్స్ అబ్జర్వింగ్ 7000 స్టాక్స్ ఇట్స్ నాట్ పాసిబుల్. అందువల్ల దే కన్స్ట్రక్టెడ్ ఇండెక్స్. ఇప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. దే సెలెక్టెడ్ 30 స్టాక్స్ తీసుకొని దీస్ 30 స్టాక్స్ రిప్రజెంట్ ది ఎంటైర్ స్టాక్ మార్కెట్ అనే ఫీలింగ్లో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు ఒక ఇండెక్స్ని. అంటే స్టాక్ మార్కెట్ రిప్రజెంట్ ది ఎంటైర్ ఇండియన్ ఎకానమిక్ కండిషన్స్. అదే నేషనల్ స్టాక్స్లో 1900 అండ్ ఆడ ఉన్నాయిగా. 1900 చిల్లర కంపెనీలు ఉన్నాయిగా. ఈ 1900 చిల్లరలో నుంచి వాళ్ళు 13 సెక్టార్లో నుంచి, అంటే 13 సెక్టార్స్లో నుంచి దే సెలెక్టెడ్ 50 స్టాక్స్. ఈ 50 స్టాక్స్ అనేటువంటివి పెరుగుతుంటే స్టాక్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందంటాం, పడిపోతుంటే స్టాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉందంటాం. అంటే స్టాక్ మార్కెట్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ మళ్ళీ కంట్రీ ఇస్ రిప్రజెంట్ ఓవరాల్ కంట్రీ ఎకానమిక్ కండిషన్. దట్స్ ఆల్. అంటే ఒక మాటలో చెప్పాలంటే దీస్ 50 స్టాక్స్ రిప్రజెంట్ ది స్టాక్ మార్కెట్ రిప్రజెంట్ ది కంట్రీ ఎకానమిక్ కండిషన్స్. దట్స్ వై దే సెలెక్టెడ్ నాట్ ఫ్రమ్ 1 or 2 సెక్టార్స్. ఏదో వాడు ఇష్టం వచ్చినటువంటి ఓ మెటల్ సెక్టార్లో నుంచో, ఒక ఐటీ సెక్టార్లో నుంచో తీసుకొని 50 స్టాక్స్ తోటి నిఫ్టీ కన్స్ట్రక్ట్ చేయలే. నిఫ్టీని కన్స్ట్రక్ట్ చేసింది 1900 స్టాక్స్ నుంచి. దే సెలెక్టెడ్ 50 స్టాక్స్. దీస్ 50 స్టాక్స్ దే సెలెక్టెడ్ ఫ్రమ్ 13 సెక్టార్స్. అంటే ఫస్ట్ దే సెలెక్టెడ్ సెక్టార్స్. హూస్ సెక్టార్స్ ఆర్ ప్లేయింగ్ కీ రోల్ అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇండియన్ ఎకానమీ. హూస్ సెక్టార్స్ ఆర్ స్ట్రాటజికల్ సెక్టార్స్ ఇండియన్ ఎకానమీ. ఫస్ట్ దే సెలెక్టెడ్ సెక్టార్స్ని సెలెక్ట్ చేశారు. ముందు 13 సెక్టార్లు తీసుకున్నారు. దీస్ సెక్టార్స్ ఆర్ ప్లేయింగ్ వెరీ కీ రోల్ అట్ ప్రజెంట్ కండిషన్స్. ముందు దే డిసైడ్ ది సెక్టార్స్. 13 సెక్టార్స్ సెలెక్ట్ చేసి దీస్ సెక్టార్స్ 50 స్టాక్స్ దే సెలెక్టెడ్. These 50 stocks represent the entire stock market. Stock market represents the entire Indian economy. అందుకని మీరు చూడండి, ఐటీ సెక్టార్ మామూలు విషయం. వాళ్ళ ఐటీ సెక్టార్ అంటే 14 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టార్. 15 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టార్. ఆ సెక్టార్ని రిప్రజెంట్ చేయడం కోసం అని ఏం చేశారు? ఒక ఇన్ఫోసిస్, ఒక టీసీఎస్, ఒక హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఒక విప్రో. ఈ స్టాక్స్ అని ఏంటి? ఇట్స్ రిప్రజెంట్ ది ఐటీ సెక్టార్. ఇట్స్ ప్లేయింగ్ వెరీ కీ రోల్ అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇండియన్ ఎకానమీ. మీకు 1 crore ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ పర్టికులర్ సెక్టార్. అందులో చాలా పెద్ద ఎకానమీ క్రియేట్ చేస్తుంది అది.
అందువల్ల ది రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్టార్. సో అందువల్ల ఐటీ సెక్టార్ని రిప్రజెంట్ చేస్తూ నాలుగు తీసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్ఎల్ టెక్నాలజీస్, విప్రో, ఆల్ ది స్టాక్స్ దే టేకెన్. సో టు రిప్రజెంట్ ప్రాపర్లీ ఐటీ సెక్టార్. అదేవిధంగా ఇప్పుడు మెటా సెక్టార్, ఇట్ ఈజ్ ఆల్సో వెరీ క్రూషియల్ సెక్టార్, నో డౌట్, చాలా ఇంపార్టెంట్ సెక్టార్. అందుకే టు రిప్రజెంట్ ప్రాపర్లీ మెటల్స్ మీకు హిండాల్కో, టాటా స్టీల్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీరు బ్యాంకింగ్ సెక్టార్ ప్లేయింగ్ వెరీ కీ రోల్. అంటే నాట్ ఓన్లీ బ్యాంకింగ్ సెక్టార్ అంటే ఇక్కడ మళ్ళీ హౌసింగ్ ఉంటుంది, ఫైనాన్స్ ఉంటుంది, ఇదంతా కలిపి అందుకని ఫైనాన్స్, నిఫ్టీ ఫైనాన్స్ దేని రోల్ దానికి ఉంటుంది. అందుకనే చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంకు, మీకు యాక్సిస్ బ్యాంకు, ఇండస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, హెచ్డిఎఫ్సి కార్పొరేషను, ఇవన్నీ దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్ రిప్రజెంట్ చేస్తుంటాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీస్, ఇవన్నీ కూడా ఎందుకు తీసుకున్నా అంటే ఇట్ ఈస్ ఆల్సో ప్లేయింగ్ కీ రోల్. ఫైనాన్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఈజ్ వెరీ కీ రోల్, ప్లేయింగ్ వెరీ కీ రోల్. అందువల్ల కొన్ని స్టాక్స్ తీసుకొని అంటే రిప్రజెంట్ చేయాలి ప్రాపర్గా. మీకు అదేవిధంగా పవర్ సెక్టార్ టు జనరేట్ పవర్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్. పవర్ రంగంలో చాలామంది పవర్ జనరేషన్ ఉంటారు, పవర్ డిస్ట్రిబ్యూషన్, అందుకే పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ రెండు తీసుకుంటే పవర్ జనరేషన్ అండ్ పవర్ డిస్ట్రిబ్యూషన్, దీస్ టూ సెక్టార్స్ ఇట్ రిప్రజెంట్ దీస్ టూ స్టాక్స్. లైక్ దట్ మీకు ఏ సెక్టార్ అయినా, ఫార్మా, ఓ రెడ్డి, ఓ సిప్లా, ఓ సన్ ఫార్మా, ఇలాంటి స్టాక్స్. ఇట్లా అంటే నిఫ్టీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కూడా విచ్ సెక్టార్ ప్లేయింగ్ కీ అట్ ప్రజెంట్ సిచ్యువేషన్. అవుట్డేట్ సెక్టార్ దే ఆర్ నాట్ సెలెక్ట్, అవుట్డేట్ సెక్టార్స్ వదిలేస్తారు. అప్కమింగ్ సెక్టార్స్ దే కన్సిడర్ అప్కమింగ్ సెక్టార్స్ ఓన్లీ. అంటే మీకు చిన్న లాజిక్ చెప్తాయండి. డౌ అని ఇండెక్స్ ఒకటి ఉంది అమెరికాలో. ఆ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అంటారు, 30 స్టాక్స్ ఉంటాయి. ఆ డౌ కన్స్ట్రక్ట్ చేసింది 1898, అప్పుడు 30 స్టాక్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇవాళ డౌలో 30 లేవు. ఏమైనా చెబితే నవ్వుతారు, ఒక జీఈ కంపెనీ ఉంది, 30 లేవు. సెన్సెక్స్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు? 1978, 79లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది విత్ 30 స్టాక్స్. దాంట్లో ఇప్పుడు ఉన్నాయి 9, 11, 19 మధ్య ఉన్నాయి. అంటే మిగతా అసలు ఎక్కడ ఉన్నాయి కూడా తెలియదు. అంటే అవుట్డేటెడ్ సెక్టార్ దే ఆర్ గోయింగ్ టు డిలేట్. కమింగ్ సెక్టార్స్ యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఒకప్పుడు క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ చాలా పెద్దది, అందులో ఒక ఎల్ఎన్టీ, ఒక బిహెచ్ఎల్, ఒక సీమెన్స్, ఒక ఏబీబీ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు అది అవుట్డేట్ సెక్టార్ కింద తీసేసుకున్నారు. ఏబీబీ లేచిపోయింది, ఇండెక్స్లో ఇచ్చి లేదు, నిఫ్టీలో లేదు కదా, మీకు సీమెన్స్ పోయిందిగా. అంటే ఇప్పుడు ఒక ఎల్ఎన్టీ ఉంది. అంటే సెక్టార్ ఏ సెక్టార్ కీ రోల్ ప్లే చేస్తుంది అట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇండియన్ ఎకానమీ. విచ్ సెక్టార్ ఇస్ అవుట్డేట్ సెక్టార్, అది గమనించుకొని దే కన్స్ట్రక్ట్ ది నిఫ్టీ. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటారు. ఈ 50 స్టాండర్డ్గా ఉంటాయి అనుకోవద్దు. కొంతకాలం పోయేసరికి ఈ 50లో నుంచి కొన్ని లేచిపోతాయి, కొన్ని యాడ్ అవుతుంటాయి. కొన్ని సెక్టార్స్ కొత్త ఇప్పుడు ఒకప్పుడు సాఫ్ట్వేర్ సెక్టార్ ఉందా, ఒకప్పుడు టెక్స్టైల్ ఒక ఊపింది, ఎలా టెక్స్టైల్ ఎక్కడ ఉంది, అదే చాలా చిన్న సెక్టార్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వచ్చింది, డిఎల్ఎఫ్ ఎందుకుంది, ఇలాంటి అంటే ఒక డిఎల్ఎఫ్ ఇలాంటివి ఎందుకు తీసుకొస్తున్నారంటే మీకు సెక్టార్ని బేస్ చేసుకొని, అంటే ఈ ఎకానమీని ఎప్పటికప్పుడు ఎకానమీలో చేంజెస్ వస్తుంటాయి. ఆ చేంజెస్ని ప్రాపర్ రిప్రజెంట్ చేస్తుండాలి నిఫ్టీ కానీ సెన్సెస్ కానీ. అందుకనే ఈ నిఫ్టీ కానీ ఈ సెన్సెస్ కానీ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ప్రజెంట్ ఎకానమీలో ఏ సెక్టార్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి, ఏ సెక్టార్స్ ప్రాపర్గా రిప్రజెంట్ చేయాలి, ఆ సెక్టార్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేయాలి. అందువల్ల ఒకప్పుడు తోపు అనుకున్న సెక్టార్లు ఇవాళ కనపడవు. ఇవాళ సూపర్ డూపర్గా ఉన్న సెక్టార్లు రేపు కనుమరుగు కూడా అయిపోవచ్చు, చెప్పలేము. అది కనుమరుగు కూడా అయిపోవచ్చు. ఇవాళ మనం మాట్లాడేది ఏం లేదు. మీకు ఎఫ్ఎంసీజీ ఉంది, అది చాలా మంచి సెక్టారు. అందుకని చూడండి, బ్రిటానియా, నెస్టిల్, మీకు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు, ఐటీసీ, మీకు ఏషియన్ పెయింట్స్, మళ్ళీ టాటా కన్జ్యూమర్స్ వచ్చేసరికి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కింద తీసుకున్నారు. అట్లా చాలా అంటే ఒక్కొక్క సెక్టార్ని చూసుకుంటూ ఏ సెక్టార్ కీ రోల్ ఉంది ఇప్పుడు చూసుకుంటూ అలా మొత్తం 13 సెక్టార్స్ నుంచి దే సెలెక్టెడ్ దీస్ 50 స్టాక్స్. ఒక సెక్టార్ ఆటోమొబైల్ ఉంది, మళ్ళీ ఆటోమొబైల్లో మళ్ళీ లైట్ హెవీ ఉంటాయి. ఆటోమొబైల్ రంగంలోనే మనం ఎంతసేపటికి మహేంద్ర, మారుతి సుజుకి, ఐషర్ మోటార్ అనకూడదు. మరి లైట్ వెహికల్స్ ఇస్తాంగా, మరి లైట్ వెహికల్ కూడా అంటే ఇప్పుడు బైకులు, స్కూటర్లు ఇవన్నీ ఉన్నాయిగా. హీరో హోండా, బజాజు, అందుకని బజాజు హీరో హోండా తీసుకున్నాడు. ఇట్ రిప్రజెంట్ ది ఆటోమొబైల్ లైట్ సెక్టార్. అదేవిధంగా మీకు ఐషర్ మోటారు, మారుతి సుజుకి, టాటా మోటరు, దీస్ స్టాక్స్ రిప్రజెంట్ ది ఆటోమొబైల్ హెవీ సెక్టార్. ఇట్లా ప్రతి సెక్టార్లో కూడా మళ్ళా జాగ్రత్తగా చూసుకుంటూ ఇప్పుడు రిలయన్స్ ఉంది, ఇట్స్ రిప్రజెంట్ ఆయిల్ సెక్టార్. ఓఐజీసీ, రిలయన్స్ అండ్ బీపీసీఎల్, ఐఓసి, ఆల్ దీస్ స్టాక్స్ ఎందుకు తీసుకున్నాడు? ఆయిల్ సెక్టర్ ఇస్ ఎ మేజర్ సెక్టార్. సో టు రిప్రజెంట్ ప్రాపర్లీ దీస్ స్టాక్స్, 4 స్టాక్స్ దే ఇంక్లూడ్ ఇన్ దిస్ పర్టికులర్ 50 స్టాక్స్. సో ఎనీ ఫైనల్ కంక్లూజన్ వాట్ ఏ సెడ్ ఏం చెప్తున్నా అంటే
నిఫ్టీ కానీ ఏదర్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి 50 స్టాక్స్లో నిఫ్టీలో ఉన్నాయి, 30 స్టాక్స్ సెన్సెక్స్లో ఉన్నాయి. బాంబే స్టాక్ ఇండెక్స్ సెన్సెక్స్ అంటారు, నేషనల్ స్టాక్స్ ఇండెక్స్ నిఫ్టీ అంటారు. నిఫ్టీ 13 సెక్టార్లు సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి 50 తీసుకున్నారు. సెన్సెక్స్ 30 స్టాక్స్ తోటే ఉంది. అది ఇప్పుడు 78, 79లో కన్స్ట్రక్షన్, అప్పుడు బేస్ పాయింట్స్ 100. అవును. నిఫ్టీ కన్స్ట్రక్ట్ చేసి November 1995, అప్పుడు బేస్ పాయింట్స్ 1000. అప్పుడు క్యాపిటేషన్ యువతను అవుతారు 2,06,000 crores. అది ఇవాళ 130 లక్షల కోట్ల క్యాపిటేషన్ నిఫ్టీ ఇవాళ. ఇంకా చెప్తేనే అవుతారు టోటల్ క్యాపిటేషన్, టోటల్ స్టాక్ మార్కెట్ క్యాపిటేషన్ నిఫ్టీ 50 స్టాక్స్ షేరింగ్ 60% క్యాపిటేషన్. అందువల్ల నిఫ్టీ 50 స్టాక్స్ అనేవి టోటల్ ఇస్ రిప్రజెంట్ ఎంటైర్ ఎకానమిక్ కండిషన్స్. అయితే ఫైనల్గా ఒక ముక్క మట్టు చెప్పదలుచుకున్నాను నిజాయితీగా, నిఫ్టీ నాట్ రిప్రజెంట్ ప్రాపర్ ఎకానమిక్ కండిషన్స్ అట్ ప్రెజెంట్ సిచ్యుయేషన్స్. ఇప్పుడున్న ఎకానమిక్ కండిషన్స్ని నిఫ్టీ అనేది నిజాయితీగా రిప్రజెంట్ చేయట్లేదు. నిఫ్టీ ఇప్పుడున్న ఎకానమిక్ కండిషన్స్ని నాట్ ప్రాపర్లీ రిప్రజెంటెడ్. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. ఏదో కొన్ని స్టాక్స్ లాక్కొని వెళ్ళిపోయి నిఫ్టీలో, ఒక రిలయన్స్, ఒక ఇన్ఫోసిస్, ఒక టీసీఎస్, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఒక ఐసీసీ, కొన్ని మేజర్ స్టాక్స్ని ఒక 10 స్టాకులు 11 స్టాకులు పట్టుకొని పీక్కొని నిఫ్టీని వెళ్ళిపోతూ ఉన్నారు. అందువల్ల ఇట్స్ నాట్ రిప్రజెంటెడ్ ప్రాపర్లీ ఇండియన్ ఎకానమిక్ కండిషన్స్ నిఫ్టీ. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్, మై పర్సనల్ ఒపీనియన్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టాక్ మార్కెట్లోకి వచ్చే బిగినర్స్కి అసలు ఇండెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి అనే కాన్సెప్ట్స్ గురించి చాలా డీటెయిల్గా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాంక్ నిఫ్టీ అంటే జస్ట్ 1 minute క్లోజ్ చేస్తాను. బ్యాంకింగ్ సెక్టార్ అనేది మొత్తం అప్ ట్రెండ్లో ఉందా లేదా, అందుకని బ్యాంక్ స్టాక్స్ తీసుకొని ఒక ఇండెక్స్ కన్స్ట్రక్ట్ చేయడం. ఫార్మా సెక్టార్ అప్ ట్రెండ్లో ఉందా లేదా టు డిసైడ్ ఫార్మా ఇండెక్స్ డెవలప్ చేయడం జరిగింది. మెటల్ సెక్టార్స్ మొత్తం మెటల్ కంపెనీలన్నీ అప్లో ఉన్నాయా డౌన్లో ఉన్నాయా తెలుసుకోసం మెటల్ ఇండెక్స్ డెవలప్ చేయడం జరిగింది. ఇట్లా డిఫరెంట్ అంటే సెక్టార్ వైజ్ ఇండిసెస్ ఉన్నాయి. ఓవరాల్ ఎకానమీని రిప్రజెంట్ చేస్తూ నిఫ్టీ, ఓవరాల్ ఎకానమీని రిప్రజెంట్ చేస్తూ సెన్సెక్స్, దట్స్ ఆల్. మళ్ళీ సెక్టార్ వైజ్ ఇండెక్స్లో ఉన్నాయి. ఆ సెక్టార్ గ్రోత్ ఎలా ఉందని ఐడెంటిఫై చేయడం కోసం, దట్స్ ఆల్. ఇప్పుడు మీకు క్లియర్ కట్ ఐడియా క్రియేట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ సార్.